సో చాలా మంది ఏమనుకుంటారంటే బిల్డింగ్ ఎక్స్టీరియర్ లో ఒక పెయింట్ వేస్తే సరిపోతుంది అనుకుంటారు. సో బిల్డింగ్ ఏజ్ ని మనం కన్సిడర్ చేసినట్లయితే బిల్డింగ్ కి మనం రీపెయింటింగ్ చేసినప్పుడు అది నార్మల్ పెయింటింగ్ సొల్యూషన్ కాకుండా ఇట్ వర్క్స్ యాజ్ ఏ వాటర్ ప్రూఫింగ్ యాజ్ వెల్ యాజ్ డెకరేటివ్ సిస్టమ్. సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు స్కూల్ అనేది డిఫరెంట్ కలరింగ్ కాంబినేషన్ లో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. 33 years ఓల్డ్ బిల్డింగ్ ని ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది ఇది అందరి వల్ల సాధ్యం కాదు. సో దీన్ని మేము ఒక ఛాలెంజ్ గా టేకప్ చేసి ఓనర్ కి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్ మాకంటే ముందు చాలా కాంట్రాక్టర్స్ విజిట్ చేసి దీన్ని ఈ విధంగా రెడీ చేయడానికి ఓనర్ ఎక్స్పెక్టేషన్ ని వాళ్ళు మీట్ అవ్వలేదు. సో ఫైనల్ గా మేము అప్రోచ్ అయిన తర్వాత కస్టమర్ కి మా కంపెనీ ఆల్రెడీ సమ్ XYZ రిఫరెన్సెస్ ద్వారా ఒక స్ట్రాంగ్ రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ బ్రీఫ్ కస్టమర్ కి ఉండడం వల్ల మేము ఈ బిల్డింగ్ టేకప్ చేస్తే అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మీకు బిల్డింగ్ నార్మల్ గా చూస్తే ఇది ఒక బ్యూటిఫుల్ కలర్డ్ సొల్యూషన్ లాగా కనబడుతుంది. సో దీనికి మనం ఇచ్చిన ప్రోడక్ట్ కలరింగ్ సొల్యూషన్ తో పాటు బిల్డింగ్ ఎక్స్టీరియర్ ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా చేస్తుంది. ఈ బిల్డింగ్ లో ఛాలెంజెస్ ఏంటంటే మనకి ఇక్కడ ముందు ఒక కమర్షియల్ యూసేజ్ కి ఇవ్వడం జరిగింది. దీన్ని డిఫరెంట్ స్టేజెస్ కో డిఫరెంట్ యాక్టివిటీస్ ఈ స్కూల్లో మనకి కమర్షియల్ యాక్టివిటీస్ జరిగాయి. సో ప్రజెంట్ వచ్చి దీన్ని స్కూల్ కి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో స్కూల్ కి కావాల్సిన విధంగా దానికి కావాల్సిన వెంటిలేటెడ్ ఫ్రేమ్ కు పాత వాటిని రెనోవేట్ చేసి కొత్త ఫ్రేమ్లు ఇన్స్టాల్ చేసి ప్లంబింగ్ లైన్స్ అన్ని మార్చి సో లాట్ ఆఫ్ మెకానికల్ వైబ్రేషన్స్ అనేది ఈ బిల్డింగ్ పైన ఇంపాక్ట్ చూపించాయి. సో వాటన్నిటిని మనం ఫేస్ చేస్తూ వాటి ద్వారా వచ్చిన ఈ క్రాక్స్ ని మెకానికల్ వైబ్రేషన్స్ వల్ల వచ్చిన వీక్ జాయింట్స్ అన్ని కూడా ప్రాపర్ గా ట్రీట్ చేసి దాని తర్వాత మనము ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా సీల్ చేసి ఆ తర్వాత మనం వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది.